ఆయిల్ లెస్ చట్నీ సింపుల్గా ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇలా పెసరట్లో కానీ ఏ టిఫిన్లోకైనా టేస్టీగా స్పైసీగా అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేసేస్తాము. సో చూసేయండి. ఫస్ట్ ఓవెన్ ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ కప్ పల్లీలను ఫ్రై చేసేసుకోండి. కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి సర్వ్ చేసేసుకొని ఒక 4 ఎండుమిర్చి, 4 తెల్లవాయలు, కొన్ని మిరియాలు, కొంచెం చింతపండు అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా. ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసేయండి. పోపు అయితే కంపల్సరీ ఏం కాదు, కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానికోసం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కొన్ని మినప్పాలు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని చట్నీలో యాడ్ చేసి మిక్స్ చేసేసేయడమే. సో చూసారు కదా, స్పైసీగా ఆయిల్ లెస్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.